మేడం మీ పేరు? నా పేరు కీర్తి ఎర్రంశెట్టి అండి. ఎక్కడండి? నేను తెలంగాణ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో 9 years నుంచి లీగల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, ఇవాళ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు కదా, ఈ గవర్నమెంట్ ఆపేసింది అంటే పర్మిషన్ ఇవ్వలేదు, దీని గురించి ఏమైనా మాట్లాడతారు మేడం? దీని గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువ అండి. ఎందుకంటే ఈ రోజు మన తెలంగాణలో కానీ మన భారతదేశంలోనే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనేది ప్రత్యేకించి చూస్తున్నానండి నేను. అంటే ఒక అడ్వకేట్ గా నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే మనం జ్యుడిషియరీకి వెళ్తాం. అల్టిమేట్ గా మీరు అందరు మా దగ్గరకు వస్తారు న్యాయం చేయాలని చెప్పి. మేమందరం లీగల్ టీమ్ లో మెంబర్స్ అందరూ వెళ్ళి పిటిషన్ వేస్తే నేను పక్క నుండి దగ్గరుండి అబ్జర్వ్ చేశానండి. కనీసము పిటిషన్ ని నెంబర్ కూడా చేపియలేదండి. నెంబర్ చేయలేదండి. వీళ్ళు ఒక 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు, నెంబర్ చేయలేదు. 2 hours తర్వాత రిజిస్ట్రార్ దగ్గరికి తీసుకెళ్లారు. రిజిస్ట్రార్ కన్విన్స్ చేసి చీఫ్ జస్టిస్ కి పంపించాలి. చీఫ్ జస్టిస్ కి పంపిస్తే చీఫ్ జస్టిస్ వాట్సాప్ లో మెసేజ్ చేసింది ఏంటంటే పర్మిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళు వెకేషన్ కోర్టులో వేసుకోమని చెప్పండి. 2 days తర్వాత వెకేషన్ కోర్ట్ జడ్జి దగ్గర వేసుకోమనండి. అసలు 2 days తర్వాత వెకేషన్ కోర్ట్ జడ్జి వేసుకుంటే ఇక్కడ ఈ రోజు మీటింగ్ ఇన్ఫ్లెక్చువస్ అయిపోతుంది. ఆ సలహా మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి తర్వాత వేసుకోమని చెప్పొచ్చు. అది కోర్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో హౌస్ మోషన్ అనేది ఎందుకు వేస్తాము అంటే ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక రెమెడీ కోరుకుంటాం. కనీసం మేము చెప్పే మా బాధనైనా వినాలి, మా క్లయింట్ యొక్క బాధని, మా పార్టీ యొక్క బాధని వినాలి అని చెప్పేసి మేము పిటిషన్ పెట్టుకుంటే కనీసం దాన్ని చాలా నాన్ సీరియస్ గా సింపుల్ గా రిజెక్ట్ చేసేసారు. అది ఎందుకు జరిగింది అంటే పొలిటికల్ యొక్క అరోమా జ్యుడిషియరీలో కూడా వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. అసలు ఎందుకు ఆపాలి వీళ్ళు? ఎందుకు ఆపాలి అంటే ప్రజల్లో చైతన్యవంతం వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ లోని నిజం ఏంటనేది తెలుస్తుంది. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకా చైతన్యం తీసుకొస్తారో, అమాయకంగా ఉన్న ఈ తెలంగాణ ప్రజల్ని ఇంకా ఎలా దోపిడీ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ చైతన్యం తీసుకొస్తే ఈ దోపిడీ ఆగిపోతుంది కదా. ఆల్రెడీ ఒక పెద్ద మనిషిని ఎన్నుకున్నారు, ఆయనలో ఉన్న లోటుపాట్లని చూసి ఇంకో పెద్ద మనిషిని ఇప్పుడు రీసెంట్ గా ఎన్నుకున్నారు. ఆయనలో ఉన్న లోటుపాట్లు కూడా గమనించి ప్రజలే కోరుకున్నారు చైతన్యం రావాలని. దానికి ప్రజలు కోరుకున్న మేరకు పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణం చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. దాన్ని వీళ్ళు పసిగట్టేసి అడ్డుకున్నారు. ఈ రీసెంట్ గా కల్వకుంట్ల కవిత గారు కళ్యాణ్ గారిని అసలు తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము, ఇంకొకటి ఆంధ్ర వాళ్ళు మీరు తెలంగాణలో మీకేం పని, మీ ఇల్లు గిట్లా అన్ని ఈయన ఎందుకు ఉన్నాయి, మీరు ఆంధ్రాలో ఉంటా ఉన్నారు కదా గిట్లా అని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమైనా మాట్లాడతారు? ఇక కవిత గారు అలా మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నానండి. ఆవిడ అంత పొలిటీషియన్ అయ్యుండి ఆవిడ అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడో వాళ్ళ నాన్నగారిని కూడా ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేసి ఇన్ని చేసిన వాళ్ళు మళ్ళీ సేమ్ అదే డైలాగా కొట్టడం చాలా ఇదిగా ఉంది. మరి ఆవిడ ఢిల్లీలో తిహార్ జైల్లో ఎందుకు తిరిగినట్టు నాకు అర్థం కాలేదండి. మరి తెలంగాణ బిడ్డ తెలంగాణ జైల్లో తిరిగితే బాగుండేదేమో కదా. కవిత గారు మర్చిపోయారు మీరు. నేను అనుకుంటున్నాను మరి అది ఎవరు ఎక్కడ తిరగాలనేది చెప్పేది వాళ్ళు కాదండి. ఎవరు ఎక్కడ తిరగాలని చెప్పేది కాన్స్టిట్యూషన్ బుక్ చెప్తుంది. అదొకసారి చదవమనండి, చదివితే తెలుస్తుంది ఎవరు ఎక్కడ తిరగాలి. ప్రతి మనిషికి ఓటేసే ప్రతి మనిషికి, రాజకీయాల్లో ఉన్న ప్రతి మనిషికి, ఏ మనిషికైనా ఎవరైనా ఎక్కడైనా తిరిగే హక్కు ఉంది. ఆ ఫండమెంటల్ రైట్ ని కాదని చెప్పడానికి మరి వీళ్ళు ఎందుకు అలా సాహసం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి చదువుకుంటున్నారా అసలు చదువుకోలేదో తెలియట్లేదు. మేడం రీసెంట్ గా జనసేన పార్టీలో ఉండి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయిన ఒక అడ్వకేట్ రజనీ గారు తెలుసా అండి? తెలుసండి. కళ్యాణ్ గారు గురించి ఈ మధ్య కాలంలో చాలా బురదలు వేసే కార్యక్రమాలు చేస్తా ఉంది. సో మేడం ఇప్పుడు అంతా ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఏదో ఒక రాజకీయ పార్టీని పట్టుకోవడం, దాని ద్వారా వాళ్ళు ప్రొఫెషన్ గా ఎదగడం, ఎదిగాక 4 పరిచయాలు పెరగడం, తర్వాత వాళ్ళకి ఒక ఆశ కలగడం. ఆ ఆశ ఏంటంటే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చేసి నేను కూడా ఉన్న ఏ పార్టీ ద్వారా అయితే వచ్చానో ఆ పార్టీ మనిషిని పక్కన పెట్టేసి నేను ఎదిగిపోదాం అనుకోవడం. ఏవో రకరకాలు ఉంటాయండి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటో మనకు తెలియదు. కానీ ఇదే రజనీ గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నప్పుడు ఎంతో చాలా బాగా బ్రహ్మాండంగా మాట్లాడేసి మానవ ప్రాథమిక హక్కులు అది ఇది మీరెవరు ఉల్లంఘించడానికి అది ఇది అని మాట్లాడిన రజనీ గారు మళ్ళీ అప్పుడు పరిణామాలు ఏం జరిగినాయో ఆవిడే చూశారు. అలా ఆయన ఫండమెంటల్ రైట్ ను ఆపినందుకు ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం అయి కూర్చున్నారు. ఇప్పుడు పిఎం అవుతారు అంతే. జస్ట్ అప్పుడు సీఎం అవ్వబోయారు, ఇప్పుడు పిఎం అవుతారు, అంతకన్నా మించి తేడా. అప్పుడు కేరళలో తిరగొచ్చు, తమిళనాడులో తిరగొచ్చు, అన్ని
కోర్ట్స్ లో తిరగవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు లాస్ట్ టైం కూటమి తోటి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఇప్పుడు అదే కూటమి తెలంగాణకు వస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా మేడం? 100%. ఖచ్చితంగా ఉందండి. ఏదైనా కూడా మనకి చిన్నప్పటి నుంచి చెప్పారు, కలిసి ఉంటేనే బలం ఉంటది. సో అలా మనం ఫస్ట్ కూటమి ద్వారా వస్తేనే మనం ఏంటనేది అధికారం పార్టీ. మరి ఈ రోజు పిఎం మోడీ గారు మనకు సపోర్ట్ చేస్తున్నారంటే మన జెన్యున్నెస్ చూసే కదా. సో ఖచ్చితంగా కూటమితోటి, ఎందుకంటే కూటమిని చెడగొట్టాలని కూడా చూస్తున్నారు. మీరు విడిగా వెళ్తే మీకు అది ఇదని కావాలనే చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కడైతే ఎదిగిపోతారేమో అని తట్టుకోలేక. ఓకే మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చెరువు కబ్జా చేశారు గిట్ల అని చెప్పి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ లో మాట్లాడుతా ఉన్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా మాట్లాడారు. ఇన్ కేస్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ అని చెప్పి అన్నేస్తే ఆ ల్యాండ్ నేను గవర్నమెంట్ కి నేను ఇచ్చేస్తాను గిట్ల అని చెప్పి మాట్లాడారు. సో దీని గురించి మీకు తెలుసు కదా, దీని గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్ గా ఈ హైడ్రా అవన్నీ పెట్టాక చెరువు సమస్య అనేది ప్రతి రాజకీయ నాయకుడికి అంటిస్తున్నారు. హానెస్ట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా ఈ హైడ్రా వచ్చేసింది. యాక్చువల్ గా ఎందుకంటే మన భారతదేశం కానీ లేకపోతే మన భూమి కానీ 80-90% ఆఫ్ వాటర్ తోటే ఫిల్ అయ్యి ఉంటుంది, 20% ల్యాండ్ ఉంటుంది. సో అలా చూసుకుంటే ప్రతి మనిషి చెరువులో ఉంటున్నట్టు. 90% మనం అన్ని చెరువులు పూడ్చి దాన్ని ఇల్లు కింద యూజ్ చేసి మనుషులందరూ అక్కడ ఉంటున్నారు. సో అలా చూసుకున్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ధిక్కరించి చెరువులు కబ్జా చేయడం అలాంటివి అసలు ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఉంటున్న ఇల్లే ఆయనకి సొంతం కాదు అనే ఫీలింగ్ లో ఉంటారు ఆయన. ఇంకా వేరే వాళ్ళ చెరువులు లేకపోతే వేరే వాళ్ళ ల్యాండ్లు కబ్జా చేసుకునేంత టైము లేదు ఆయనకి. ఆయన ఎప్పుడు ఎవరిని కబ్జా చేసుకుంటారంటే మనుషుల యొక్క హృదయాల్ని కబ్జా చేసుకుంటారు. అది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ రాష్ట్రం అయినా కానీ. అదే జై జై జనసేన.